నమో 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 ఆది పురుష నమస్తే. జ్వాలా నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఈ బ్రిడ్జి మార్గంలో తిరిగి మాలవుల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ మాలవుల స్వామి నుంచి మెట్లు కిందికి దిగితే వరాహస్వామి దర్శనం అవుతుంది. వరాహస్వామి నుంచి కిందికి దిగితే నేరుగా పై అహోబిలంలో ఉన్న ప్రధాన అహోబిల స్వామి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. నమో నమో ఆది పురుష నీకు ఈహనదేనంత వాడనిట్లు గాంచితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు. లోకములలోన నరసింహస్వామి మాకు బావ, శంతులక్ష్మి అక్క బావకు సేవ చేసుకుంటా, ముగ్గులు రంగులు తెచ్చుకుంటా, అంటే ఈ మెట్లన్నీ మీరు క్లీన్ చేస్తా. మెట్లంతా మొత్తం జోల వరకు మాలోల వర జోల. మీరు ఏంటి చెంచు వాళ్ళం. ఎప్పటి నుంచి ఉంటుంది? సుమారు 20 ఏళ్ళు అవుతుంది సార్. 20 ఏళ్ళ నుంచి. ఇక్కడ మీకు అంటే ఆధారం ఏంది? కొడుకు కోడలు ఇక్కడ వాచ్మెన్ ఉన్నారు. మెయిన్ టెంపుల్ ఉగ్ర నరసింహ. అక్కడ మాకు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి శివరాత్రికి నార తీసుకొని మాడపనార తీసుకొని మామిడాకు తీసుకొని పోయి దేవునికి కట్టి పలకల మీద డ్యాన్స్ మీద పోతాం మేము. చెంచుల ముందు పోయి మా పూజ అయినాకనే అందరి పూజ. ఫస్ట్ పూజ మాదే. సంక్రాంతి పండగకు నరసింహస్వామి పారాటకు పోతాడు. పారాటకు పోయేటప్పుడు మాడపన్నార మామిడాకు తీసుకొని మేము నరసింహస్వామి కాడికి పోతాం. పూలు చీర పంచ అని తీసుకొని పోయి మేము పూజ చేసినాకనే తర్వాత అందరూ పూజ చేస్తారు. మా టెంకాయలే కొట్టాలి ముందు. మా ముక్కుబడి చెల్లినాకనే మిగతా వాళ్ళంతా మేము పారాటకు పంపించి మళ్ళీ వచ్చి మా పాదలలో మేము కూర్చొని దేవుని సేవ చేసుకుంటుంటాం. శివరాత్రికి నార కడతాం, సంక్రాంతికి నార కడతాం. స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి జన్మించిన స్థలం. ఇదంతా పూర్వజన్మలో ఈరణ్యకశిపుని కోటలో అది ఒక్క స్తంభం. నీ హరి ఎక్కడంటే ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, నీళ్ళు ఉన్నాడు, నాలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, గుట్టలో ఉన్నాడంటే ఈ బండాలు ఉన్నాడని ఈరణ్యకశిపుడు అడుగుతాడు. అడిగినప్పుడు భక్తపాలాడు ఉన్నాడని చెప్తాడు. భక్తపాలాదుని ఈరణ్యకశిపుడు అడిగితే ఉన్నాడని చెప్తాడు. అంటే నీ హరి ఈ స్తంభంలో ఉన్నాడని ఈరణ్యకశిపుడు గదతో కొడతాడు. కొట్టినప్పుడు నరసింహస్వామి జన్మించింది అక్కడి నుంచి నరసింహస్వామి ఈరణ్యకశిపుడు యుద్ధంతో వచ్చాడు. జోలా నరసింహలో ఈరణ్యకశిపుని గడపాది. అక్కడే రక్తగుండం ఉంది, అక్కడే మంచినీళ్ళ కోనేరు ఉంది. ఎప్పుడు జలపాతం పడుతుంటాయి. అక్కడి నుంచి యుద్ధంతో వచ్చాడు. అక్కడ ఈరణ్యకశిపుని సంహారం చేసి ఉగ్రరూపం పోతాను నేను నరసింహస్వామి కోపం శాంతం కాకుండా. శంతులక్ష్మి పావన నుంచి ఏట మార్గం వచ్చింది. శంతులక్ష్మి చూసి శాంతపరుడైన నరసింహస్వామి. ఆదిలక్ష్మి అలిగి ఇక్కడికి వచ్చింది మాలల్ల టెంపుల్కు. అక్కడి నుంచి నరసింహస్వామి వచ్చి ఎడమతోడ పైన కూర్చోబెట్టుకొని లక్ష్మీదేవిని లాలించి బుజ్జగించి కోపం శాంతం చేస్తున్నాడు. అంతవరకు సావి నాకు. నమో 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 ఆది పురుష నమస్తే నమః. నమో నమో. శివరాత్రి నుంచి శివరాత్రి దాకా ఒక ఫ్యామిలీ. శివరాత్రి నుంచి శివరాత్రి దాకా ఒక ఫ్యామిలీ. దేవునికి పోయి అక్కడ కుంకుమ పసుపులు తీసుకొని పోయి ముగ్గులు వేసుకుంటా, దారి తప్పిన భక్తులను పిలుచుకుంటా, దర్శనం చేయించుకుంటా. 1 గంటకు 2 గంటలకు అట్లా వచ్చారు. నైట్ వచ్చినా కానీ వాళ్ళని దారి తప్పించి ఒక్కొక్కరు అన్నం లేకుండా వచ్చారు. అన్నం పెట్టి ఆదరించి మంచి నీళ్ళు ఇచ్చి, నీళ్ళు 1 కిలోమీటర్ పోయి నీళ్ళు పైకి కొండ మీదకి తెచ్చుకోవాలి. నీళ్ళు తెచ్చుకొని వాళ్ళకి పోసుకొని వాళ్ళతో భక్తులు తిప్పించుకొని మాదే స్వామి మాకు జీవనం.
లోకములలోన నించుకొన్న నీవు ఇక్కడ నా ఆత్మలోన ఎట్లనగితివే లోకములలోన నించుకొన్న నీవు ఇక్కడ నా ఆత్మలోన నెట్లనగితివే ఆకడ వేదములకు అగోచరమైన నీవు ఆకడ వేదములకు అగోచరమైన నీవు వాకు చలి నామమున వడినేట్లనగితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహదనేనంత వాడనిట్లు గాంచితివి. నవనారసింహస్వాములలో మూడవ నరసింహస్వామి మలోల నరసింహస్వామి. ఈ నరసింహస్వామికి పౌరాణిక మరియు చారిత్రక ప్రాతినిధ్యం రెండూ ఉన్నాయి. పౌరాణిక ప్రాతినిధ్య పరంగా చూసుకున్నట్లయితే నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకున్న తర్వాత తొలి అవతారంలో విష్ణుమూర్తి ఆదిదేవుడు కాబట్టి ఆయన భార్యగా ఉన్నటువంటి లక్ష్మీదేవి అలిగి ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ సందర్భంలో తిరిగి విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి ఆమెను బుజ్జగించి తిరిగి ఆమెను సముదాయిస్తాడు. మలోల నరసింహస్వామి అంటే లక్ష్మీప్రియుడైన నరసింహస్వామిని అర్థం. శుక్రగ్రహ పీడలు ఉన్నవారు ఈ స్వామిని పూజించడం వల్ల ఆ పీడల నుంచి విముక్తి పొందుతారని ప్రజలు విశ్వసిస్తారు. ఇక చారిత్రక ప్రాధాన్యం చూసినట్లయితే కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడు శ్రీశైలంలో పూజ చేసుకొని మార్గమధ్యంలో రుద్రవరం గ్రామానికి వచ్చినప్పుడు ప్రతిరోజు దినచర్యలో భాగంగా బంగారు పొదతో తయారు చేసే శివలింగాన్ని తయారు చేయబోయాడు. ఆ సందర్భంలో నరసింహమూర్తి ఆయనకు వచ్చింది. కారణం తెలుసుకోగా ఈ ప్రాంతమంతా నరసింహమయం అని ఆయనకు బోధపడి ఆ నరసింహ విగ్రహం యాస్టీజ్గా ఇప్పుడు మలోల నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా ఎలా ఉంటాడో ఆ రూపంలోనే వచ్చింది. అంటే నవనరసింహస్వాముల్లో రెండో ప్రతాపరుద్రుడికి లభించిన విగ్రహం బంగారు విగ్రహం ఏది అంటే మలోల నరసింహస్వామి విగ్రహం. ఆ విగ్రహాన్ని నిత్య పూజల కోసం ఆయన వేద పండితులతో చర్చించి కర్ణాటక ప్రాంతంలో మేల్కోటై ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అహోబిల మొదటి పీఠాధిపతిగా ఆ రోజు నుంచి మొదలైనటువంటి శటగోపన్ జిఆర్ గారికి ఆయన ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ విగ్రహము పీఠాధిపతుల పూజలో అందుకుంటూ ఉన్నది. ఈ మలోల నరసింహస్వామి కింద వరాహ నరసింహస్వామి మనకు దర్శనమిస్తాడు. అహోబిల క్షేత్రాలలో నవనరసింహ క్షేత్రాలలో మూడవ క్షేత్రం మాలోల నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడ రెండు మూర్తులు ఉంటాయి. ఒకటి స్వయంభూమూర్తి, రెండవ మూర్తి ప్రతిష్టామూర్తి. నవనరసింహ క్షేత్రాలలో మూడవ క్షేత్రం శుక్రగ్రహానికి అధిపతి. మా అంటే మహాలక్ష్మి, లోల అంటే ప్రియుడు, లక్ష్మీ ప్రియుడు. వారిజా వారిత భైర్వాణీపతి ముసైశ్వరై మహితాయ మహోదర మాలోలాయాస్తు మంగళం. మాలోల లక్ష్మీ నృసింహస్వామి. మాలోల లక్ష్మీ నృసింహస్వామి వారు స్వామివారు ఇక్కడ శాంతంగా ఉంటారు. లక్ష్మీదేవితో ఉండడం వల్ల స్వామివారు శాంతంగా ఉంటారు. మాలోల లక్ష్మీ నరసింహస్వామి మహాలక్ష్మీ ప్రియుడు. ఇక్కడ ముఖ్యంగా విశేషం ఏమిరా అంటే సంతానం కాకుండా ఇబ్బందులు పడేటువంటి వారు ఈ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే సంతాన భాగ్యం కలిగించే స్వామి మాలోల లక్ష్మీ నరసింహస్వామి. మాలోల నరసింహస్వామి నుంచి కుడిపక్కగా వెళ్తే మనకు ప్రహ్లాద బడి అనే ఒక ప్లేస్ వస్తుంది. ఇక్కడ ప్రహ్లాదుడు విద్యను అభ్యసించినటువంటి గురుకులం అని అర్థం. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునికి సకల విద్యలు నేర్పడానికి గురువులకు అక్కడ అప్పచెప్పడం జరిగింది. అయితే ప్రహ్లాదుడు నారసింహస్వామి యొక్క కృపచేత నమో నారాయణ మంత్రం అక్కడే అభ్యసించాడు. హిరణ్యకశిపుడు పెట్టిన గురువులే కాకుండా నారసింహస్వామి యోగముద్రలో ప్రతినిత్యం ప్రహ్లాదునికి అక్కడే నారాయణ మంత్రం ఉపదేశించాడు. అందుకే దాన్ని ప్రహ్లాద బడి అంటారు. అక్కడ మనకు ప్రహ్లాదుని విగ్రహము మరియు సుదర్శన చక్రము మరియు యోగముద్రలో ఉన్న నరసింహస్వామి విగ్రహాలు మనకు ప్రహ్లాద బడిలో ఉన్నాయి. దీనికి చేరుకోవాలి అంటే ఈ మలోల నరసింహస్వామికి కుడివైపుగా వెళితే మనకు ఒక 20 నిమిషాల జర్నీలో వస్తుంది. నమో 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 ఆది పురుష నమస్తే నమః. ఆహా నమో నమో ఆది
పురుష నీకు ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహననేనంత వాడనిట్లుగాంచితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహననేనంత వాడనిట్లుగాంచితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు లోకములలోన నించుకొన్న నీవు ఈకడ నా ఆత్మలోన ఎట్లనగితివే లోకములలోన నించుకొన్న నీవు ఈకడ నా ఆత్మలోన నెట్లనగితివే ఆకడ వేదములకు అగోచరమైన నీవు ఆకడ వేదములకు అగోచరమైన నీవు వాకు చలి నామమున వడినేట్లనగితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహననేనంత వాడనిట్లు గాంచితివి అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞ భోక్తవైన నీవు అన్నపానాదులివి ఎట్లా రగించితివి